చాలా మంది చెప్తుంటారు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఆయన కాంబినేషన్‌లో ఆ కిక్కే వేరుంటదని చాలా మంది చెప్తుంటారు. మీరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో చేసినారు. ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉందసలు? సో వీళ్ళ ఆరానే వేరే. దే హావ్ హ్మ్. లైక్ డిఫరెంట్ ఆరా. ఇక హడావిడి అండ్ ఆల్ ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కదా చేయడం. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. హ్మ్. ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో చేయడం ఫస్ట్ టైం. చేస్తాను నేను అనుకోలేదు. ఆయన కాంబినేషన్లు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అనుకున్నారు. ఫైనల్లీ ఫస్ట్ డే చూడగానే అబ్బా అమ్మ ఏమన్నా అసలు ఏమన్నా బాడీ చేసిండా అసలు ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అంత బాడీ చేయాలంటే హీరోగా ఉంటూ అంత బ్యాక్గ్రౌండ్ ఉంటూ నేను అదే మమ్మల్ని అంటారు కానీ ఆయన అంత బ్యాక్గ్రౌండ్ ఉంటూ చిరంజీవి గారి కొడుకు ఆ, ఖచ్చితంగా ఎందుకంటే పబ్లిక్ కి కొత్తగా ఇవ్వాలి యూనో కొత్తగా చూపియాలి ఆ బాడీ కూడా ఎంత ఫిట్ ఉంది అనుకున్నావు చూసి షాక్ అయినా నేను నాకు అలా చేయాలని నాకు చాలా కష్టం నిజంగా చెప్తున్నా ఓకే. ఓపెన్ గా అండ్ ప్లస్ ఆయన హీరో గారు మాల వేసుకొని ఉన్నాడు మాలేసుకొని. వెజిటేరియన్ డైట్ లో అట్లా చేసిండు ఓకే. రామ్ చరణ్ గారు. అయ్యో ఎన్ని దెబ్బలు తాకినా తెలుసా ఆయనకి హ్మ్. లిటరల్లీ హీ గాట్ హర్ట్ సో మెనీ టైమ్స్ చాలా మంది హీరోస్ మనం మాట్లాడుకుంటారు ఆఫ్ కెమెరా చాలా మంది కెమెరామ్యాన్స్ కానీ వాళ్ళు ఈ హీరో ఇట్లా ఈ హీరోకి ఇంత పొగరు ఉంటుంది ఈ హీరో బాగా కోపిస్ట్ ఈ హీరో చాలా యాంగ్రీగా ఉంటాడని మనం చూస్తుంటాం. రామ్ చరణ్ గారు ఎట్లుంటారు? వెరీ కూల్ పర్సన్ అయినా అసలు నీకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అసలు ఏం మాట్లాడాడు అందులోనే ఉంటాడు అదే సబ్జెక్ట్ ఉంటాడు ఫైట్ అంటే ఫైట్ అంతే ఓకే. చూస్తాడు షార్ట్ జరిగిందా దెబ్బ తాకినా కానీ ఒక్క కంప్లైంట్ కూడా చేయడు సైలెంట్ గా పోతాడు స్క్రీన్ చూస్తాడు ఆ షార్ట్ ఓకే అంటే ఓకే లేదంటే మళ్ళీ ఇంకోటి చేస్తాడు అంతే ఓకే. నో కంప్లైంట్స్ ఇస్ వెరీ సైలెంట్ ఏ ఒక్క మాట కూడా అన్నాడు. ట్రైలర్ లో హైలైట్ అనిపించిన షార్ట్స్ ఏంటంటే ఆయన కుస్తీకి స్టార్ట్ అయ్యే ముందు వంగి కింద కూర్చొని బొట్టు పెట్టుకుంటాడు. ఉమ్, ఆ మట్టిని ఉసుకని తీసుకొని బొట్టు పెట్టుకుంటా షార్ట్ ఒకటి సైకిల్ పైన గదతో సైక్లింగ్ చేసే షార్ట్ అవి అసలు ట్రైలర్ లో చూస్తుంటేనే అబ్బా అనిపించింది. మీరు డైరెక్ట్ చూసినప్పుడు ఎట్లుండే ఎక్స్పీరియన్స్? సూపర్ మా ఫైట్ తర్వాతనే కదా షార్ట్ అది సైకిల్ పైన ఆ, మాతో అయిన తర్వాత మాతో గెలుస్తారు. ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యామిలీయే వాళ్ళది ఆంజనేయ స్వామి భక్తులు. అవును కానీ నేను చూస్తే ఆంజనేయ స్వామి చూసినట్టు అనిపించింది కదా ఆ లుక్స్ అన్ని కూడా. కానీ side looks క్రేజీ అన్ని అసలు కూడా. ఆంజనేయ స్వామితో కంపేర్ చేస్తూ ఫొటోస్ పెట్టారు కదా అసలు క్రేజీ బాడీ అట్లనే చేసింది సేమ్ కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో జనసేన మొన్న 24 కాకుండా 19లో ఒక సభలో అయినా మాట్లాడుతున్న ఫోటో సేమ్ ఆంజనేయ స్వామి ఫేస్ కట్లా అలాగే అనిపిస్తుంది. ఫోటో బాగా వైరల్ అయింది అప్పట్లో. లెక్క అట్లా కంపేర్ చేయడం కూడా వీళ్ళ అదృష్టం అంతే ఇంకా అట్లా ఉన్నాడు ఆయన లిటరల్ గా సాలిడ్ బాడీ సాలిడ్ చూస్తే మా దగ్గర వేరే ఫైట్ లో ఇంకొంచెం హ్యూజ్ గా ఉన్నాడు మా దగ్గర కొంచెం లీన్ అయ్యిండు నీకు మళ్ళీ క్రికెట్కి వచ్చేసరికి ఇంకా లీన్ అయిపోయిండు రన్నింగ్ లో ఇంకా లీన్ అయిపోయాడు ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చూడు ఒక్క సినిమాలో. సో ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారని ఇంకా అసలు ఈ షూట్ లో మీరు మర్చిపోలేని మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? మెమరబుల్ ఇన్సిడెంట్ రామ్ చరణ్ గారు ఎవరైనా బాగా చేశాడు అని అడిగారు బుచ్చిబాబు గారిని. ఓకే. షార్ట్ తర్వాత. షార్ట్ తర్వాత ఎవరైనా చాలా బాగా చేశారు అంటే బుచ్చిబాబు గారు వచ్చి నా దగ్గరకు వచ్చి చరణ్ గారు అడుగుతున్నారు నీ గురించి ఎవరైనా బాగా చేశారని అడిగారు పర్లేదు మాట్లాడు అని అన్నాడు. ఓకే. తర్వాత మాట్లాడాను. బాగా టేక్స్ తీసుకున్న షార్ట్ ఏమైనా ఉందా నాదా కాంబినేషన్ లో రామ్ చరణ్ గారి కాంబినేషన్? రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో ఎక్కువ ఏమి ఉండదు నేను మాక్సిమం చేసేస్తా అన్ని టేక్స్ తీసుకుని ఎందుకంటే ఎక్కువ టేక్స్ తీసుకున్నంటే పాపం అవతల ఆయన కూడా అలసిపోతారు కదా. ఇప్పుడు నా వెయిట్ ని లేపెత్తేయాలి అన్నకన్నా వెయిట్ ఎంత కంట్రోల్ చేయ వెయిట్ పడుతుంది మీద పడుతుంది ఖచ్చితంగా పడుతుంది వెయిట్ పడుతుంది ఎన్ని చేస్తారు టేకులు నాకు చాలా అంటే అలసిపోతున్నాయి బ్రదర్ లిటరల్ గా దుమ్ము ధూళి డైలీ మా పరిస్థితి మీకు తెలియదు చూస్తే అయ్యో అని అంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ అయ్యా ఎంత కష్టపడుతున్నారు భయ్యా మీరు మేమైతే చేసేవాళ్ళం కాదు ఈ క్యారెక్టర్ మీరైతే చేస్తారు మరి ఏం డెడికేషన్ ఏంటో ఖచ్చితంగా దేవుడిని ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాము ఈ సినిమా హిట్ ఖచ్చితంగా అవుతుంది దానిలో మీకు మంచి పేరు ఖచ్చితంగా వస్తుంది అంటారు. నార్మల్ గా హెవీ వర్కౌట్ చేస్తేనే తెల్లారి లెవెల్ నిద్ర సరిపోదు. మీరు ఇంకా 4 to 7 వర్కౌట్ చేసినారని అవును అప్పుడు అవును 3 hours వర్కౌట్ చేశాం. తర్వాత హెవీ షూట్స్ ఇవి హెవీ షూట్స్ పడడం లేవడం ఫుల్ హెవీ షూట్స్ నెక్స్ట్ డే ఎట్లా లేస్తున్నా అసలు? లెవెల్ తప్పదు ఇక అంతే ఇట్స్ పార్ట్ ఆఫ్ వర్క్ మధ్యలో షూట్ టైంలో మధ్యలో గ్యాప్ లో దొరికి న్యాప్ కొట్టాలి అంతే. అంతే ఒక 10 minutes స్నాప్ తీసుకున్నంటే చాలు మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాను. నాకున్న అదృష్టం ఏంటంటే 5 seconds నిద్రలోకి వెళ్ళిపోతాను. ఓకే. ఏం ప్రపంచం మనకి సంబంధం ఉండదు నిద్రపోవాలంటే నిద్రపోతా అంతే లేదు నిద్ర ఎట్లా అంటే నిద్రపోతా ఎనర్జీ డ్రింక్ ఇచ్చినా సరే అట్లనే నిద్రపోతాను. ఎనర్జీ డ్రింకులు ఇవన్నీ పనికిరావు మనకి పనిచేయవు ఏది ఇచ్చినా అట్లనే నిద్రపోతా. సో మనకి అలవాటు అయిపోయింది. ఓకే. సినిమాలో ఫైట్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయని విన్నాము. అవును
ట్రైలర్ లో చూపించని ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇంకొన్ని అన్ని జస్ట్ షార్ట్స్ చూపించారు అంతే. ట్రైలర్ లో చూపిస్తారు కదా ఇంకా హైలైట్ కూడా. ఆల్రెడీ నీకు ట్రైలర్ 3 minutes అంటే ఎంత కంటెంట్ ఉంటే 3 minutes కట్ చేసిరు కదా. అవును, అది కూడా వచ్చింది ఎంతో కంటెంట్, చాలా పెద్ద కంటెంట్, ఇది చిన్న కంటెంట్ ఏం కాదు. సో పెద్ద కంటెంట్ కాబట్టి 3 minutes పట్టింది నీకు, ఇంకేం కట్ చేస్తారు బ్రదర్. సో అలాగే మెయిన్ లీడ్స్ ఉన్నాయి, శివరాజ్ కుమార్ గాని వాళ్ళతో కూడా కాంబినేషన్ ఉంది. అవును. ఎట్లా అనిపించింది ఆయనతో? అందరూ ఆయన సూపర్, ఆయన క్రేజీ. ఏం ఫాలోయింగ్ శివరాజ్ కుమార్ కర్ణాటకలో ఫుల్ ఫాలోయింగ్, మామూలు కాదు, దేవుళ్ళగా చూస్తారు ఆయన. అవును. సో ఆయన కాంబినేషన్ లో చేయడం అంటే ఇవన్నీ ఏంటంటే నేను అప్పుడు మిస్ అయింది క్యారెక్టర్. అప్పుడు అరే శివరాజ్ కుమార్ ఉన్నాడంట, ఆయన ఉన్నాడంట, అబ్బా నా క్యారెక్టర్ మిస్ అయింది అనుకో. ఎప్పుడైతే అలా కాంబినేషన్ వచ్చి చేసినా అమ్మయ్య ఫైనల్లీ వీళ్ళ ముందు అంటే మేము చేసే సీక్వెన్స్ ఏంటంటే సినిమాలో ఉన్న మాక్సిమం యాక్టర్స్ అక్కడ ఉంటారు. సూపర్ సీన్ సినిమాలో మాక్సిమం అందరు ఉంటారు ఉంటారు అందులో. సో వాళ్ళందరి ముందు నేను ఫైట్ చేయడం అంటే మామూలుగా. ఓకే.